పకోడీలు బాగా సేల్ అయ్యే సీజన్ ఇది. దానికి తోడు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం. ఈ రెండింటిని లింక్ చేసి ఆలోచించినప్పుడు నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అదేంటంటే జెండాలోని 3 రంగులతోటి 3 రకాల సేమ్ కలర్స్ తోటి పకోడా చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. వెంటనే ఆలోచన చేయకుండా దాని మీద వర్కౌట్ చేసి 10 నిమిషాల్లో రెసిపీ సెట్ చేసా. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. అలాగే ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు కేబీ ఫుడ్ ల్యాబ్ తరపు నుంచి తిరంగా పకోడా స్పెషల్ గిఫ్ట్. ఫస్ట్ వైట్ కలర్ పకోడా చేద్దాం. దానికోసం 1 కప్పు క్యాబేజీ తురుము తీసుకున్నా. వరిపిండి 1/4 కప్, అంటే ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ దాకా వస్తుంది. ఈ బ్యాటర్లోకి బైండింగ్ కోసం మాత్రమే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అరుగుదలకు కొంచెం వాము, ఒక 50 ml వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కాషాయ రంగులో పకోడీ చేయడం కోసం 1 కప్పు క్యారెట్ తరిగి తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొంచెం క్యారమ్ సీడ్, సాల్ట్ టేస్ట్ సరిపోయేంత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం 1 టీ స్పూన్. ఇక్కడ క్యారెట్ లో ఉండే స్వీట్నెస్ తగ్గించి స్పైసీనెస్ ని పెంచడం కోసమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కారం కూడా పనిచేస్తుంది అనమాట. గ్రీన్ కలర్ లో పకోడీ చేయడం కోసం సన్నగా తరిగిన కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి 2, 1 కప్పు కొత్తిమీర అండ్ 1 కప్పు పాలకూర. స్పైసీనెస్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, క్యారమ్ సీడ్స్ అంటే వాము కొద్దిగా, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి వెంటనే పకోడీ వేసేయాలి. ఎందుకంటే క్యారెట్ పకోడీ అండ్ ఈ గ్రీన్ పకోడీ లేట్ చేస్తే ఇందులో సాల్ట్ వేసిన కారణంగా వీటిలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ చేసేస్తాయి. సో యాక్ట్ ఫాస్ట్. అలాగే ఇక్కడ ఆయిల్ టెంపరేచర్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. ఒకసారి పకోడీ వేసిన తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ మీడియంలోకి తగ్గించుకుని ఒకసారి షేప్ పట్టుకున్నాక పకోడీ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడీ లోపల వరకు కుక్ అయ్యే విధంగా మనం చూసుకోవాలన్నమాట. కంటిన్యూస్ గా హై ఫ్లేమ్ లో ఉంచితే మంట పై లేయర్ లో ఉన్న పకోడీ మొత్తం మాడిపోయి లోపల మాత్రం అలాగే పచ్చగానే ఉండిపోతుంది. సో బీ కేర్ఫుల్. సో డీప్ ఫ్రై ఈజ్ ఆల్ అబౌట్ టైమ్, టెంపరేచర్ అండ్ సీక్వెన్స్. దాట్స్ ఇట్. సింపుల్, ఈజీ, నో రాకెట్ సైన్స్. వైట్ క్యాబేజీ పకోడాలో కొంచెం ఫ్లేవర్స్ ఎన్హాన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నచ్చిన రెసిపీలు 3 కూడా. ఐ హోప్ మీ అందరికి నచ్చుంటుందని ఆశిస్తూ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.